ఇంక్లాబ్ టీవీ ప్రైమ్ టైమ్ న్యూస్కి స్వాగతం. ఈ విధంగా కాదు, వీ హ్యావ్ టు ఆల్సో గెట్ మన అవర్ స్టూడెంట్స్ కానీ అవర్ చిల్డ్రన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ కానీ దే షుడ్ హ్యావ్ దిస్ ఎలిజిబిలిటీ టు గెట్ బెటర్ జాబ్స్ అనే ఆ సిస్టమ్ ద్వారా అందుకని మనం 75% తీసుకురావడం జరిగిందనమాట. దీని ద్వారా ది స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అంటే ఇండస్ట్రీ ఫ్రమ్ ఆంధ్రప్రదేశ్ డిపార్ట్మెంట్ ఫ్రమ్ ఆంధ్రప్రదేశ్ వాళ్ళు వీ టేక్ ద ఓనర్స్ ఫర్ క్రియేటింగ్ అండ్ ట్రైనింగ్ ద వర్క్ ఫోర్స్ అండ్ ప్రొవైడింగ్ టు ద ఇండస్ట్రీ అనమాట. అందుకని this policy is more driven on the quality of employment creation in the state అనమాట. అలాగే ముఖ్యంగా ఈ పాలసీలో కూడా మేము చూసింది ఏంటంటే we have identified 8 or 9 sectors అంటే across the industry where Andhra Pradesh has got competitive advantages. ముఖ్యంగా దీంట్లో ఏమేమంటే ఫార్మా, టెక్స్టైల్స్, ఆటోమొబైల్స్, ఎలక్ట్రానిక్స్, పెట్రోకెమికల్స్ అండ్ ఆల్సో డిఫెన్స్ సెక్టర్. ఇవన్నీ కూడా we said these are going to be our major thrust areas for the next 3 years ani that is what the policy we decided on. Apart from this, ఈ పాలసీలో ముఖ్యంగా మనం చూసిందంటే బ్రాడ్ బేస్డ్ గైడ్ లైన్స్ మేము జనరల్గా ఏం చేస్తామంటే అక్రాస్ ద బోర్డ్ ఎంపవర్మెంట్ అనేది ముఖ్యంగా పెట్టుకొని క్రియేషన్ ఆఫ్ ఆంటర్‌ప్రెన్యూర్‌షిప్స్ ఇస్ అనదర్ స్టెప్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ కూడా దీంతో పాటు వీ వాంట్ టు క్రియేట్ ద నెక్స్ట్ లెవెల్ ఆఫ్ వర్క్ ఫోర్స్. సో ఈ మూడు కలిపి we have created a basic guidelines of this infrastructure and basic guidelines for this industrial policy. But the incentives anedi is going to be driven more project specific or it will be location specific anamata. Udaharaniki ee roju next 3 years lo memu 45,000 acres industrial townships తీసుకురావాలనుకుంటున్నాం. ఈ 45,000 acres ద్వారా ఆ ఒక ఏవి ఇప్పుడు మన శ్రీ సిటీ లాగా ఏది ఉందో సిమిలర్ ఎగ్జాంపుల్ అంటే ఆ విధంగా ఒక 6 or 7 టౌన్షిప్స్ అంటే ఇండస్ట్రియల్ ఎస్టేట్స్ తీసుకురావాలనుకుంటున్నాం. దీని ద్వారా కామనాలిటీ కానీ కామన్ సర్వీసెస్ కానీ ఇచ్చేదానికి అవకాశం ఉంది కాబట్టి సో దట్ ది ఐడియా ఆఫ్ దిస్ ఇస్ దట్ విల్ బి మోర్ ప్రాజెక్ట్ స్పెసిఫిక్ అండ్ లొకేషన్ స్పెసిఫిక్ ఇన్సెంటివ్స్ విల్ బి గివెన్ అన్నమాట. అలాగే డీరిస్కింగ్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్స్ చేయాలని అంటే ఎందుకంటే ఏ ఇన్వెస్టర్ అయినా సరే తన ఇన్వెస్ట్మెంట్స్ హీ హ్యాస్ టు డీరిస్క్ అట్ వన్ పాయింట్ ఆఫ్ అ టైమ్ అని చెప్పి అందువల్లే వీ హావ్ గాట్ ఫస్ట్ టైం ఇన్ ద హిస్టరీ ఆఫ్ ద కంట్రీ a policy, a window called YSR AP1. Deen dwara all the business establishment centers they will get assistance right throughout the life cycle of the project anamata. Ante kevalam aa inauguration roje kaadu pre production gaani post production gaani vaadu kavalsina help gaani maddatu edunna sare ma industries tarafana tappanisariga 100% వాళ్ళకి అందుతూ అంటే చేయాల్సిన వాళ్ళకి ఒక పర్మిషన్స్ కానీ ఏదన్నా సరే అవన్నీ ఇస్తూ కూడా కంటిన్యూటీ అనేది ఉండాలని చెప్పి ఇంతకుముందు ఎవరో చెప్పారు. యూ షుడ్ క్రియేట్ అ రోడ్ పేవ్డ్ విత్ విత్ నో అబ్జెక్షన్స్ అని. ఆ విధంగానే వీఆర్ గోయింగ్ టు క్రియేట్ అ వెరీ స్మూత్ రోడ్ ఫర్ ద ఇన్వెస్టర్స్ టు కమ్ అండ్ ఇన్వెస్ట్ ఇన్ దిస్ స్టేట్. నేను ముగిసే ముందర జస్ట్ ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ our special chief secretary Sri Karikala Balan garu who has taken up this onerous task of creating this industrial policy along with our director Subramaniam garu and the team from the industries and investments. My thanks to all of you and I must say congratulations for bringing out such a wonderful policy. Thank you. IT sector సంబంధించి నెక్స్ట్ ఏరియా ఫోకస్ గా ఉండబోతుంది. మనకి యాక్చువల్గా ఇప్పుడు నేను చెప్పాను కదా ఈ పోస్ట్ కోవిడ్ ఏరియాలో తర్వాత వర్క్ ఫ్రమ్ హోమ్ అనే కాన్సెప్ట్తో ఆంధ్రప్రదేశ్ చాలా ముందుకు వెళ్తుంది అనమాట. బికాజ్ మోస్ట్ ఆఫ్ ది ఐటీ జాబ్స్ ఇప్పుడు ఏవేవి ఉన్నాయో ఈ యొక్క వర్క్ ఫ్రమ్ హోమ్ కాన్సెప్ట్తో వీఆర్ గోయింగ్ టు బి ప్రొవైడింగ్ ఈచ్ హౌస్ హోల్డ్ హై-టెక్ internet capabilities with modems and with connectivity and data security. So we are going to be coming on with the next policy. So that is exclusively for the IT policy. Alage electronics and IT electronics rendu side by side lo untaru kabatti mana thrust area is going to be especially on the EMCs anamata. Ee roju already there are about 9 big investment proposals which have come to government of India to set up manufacturing base in electronics in Andhra Pradesh in India. దాంట్లో వీ హ్యావ్ అ వెరీ గుడ్ ఆపర్చునిటీ బికాజ్ ఆల్రెడీ మనకి EMC1 అండ్ EMC2 ఉంది కాబట్టి తప్పనిసరిగా EMC3 కూడా తొందరలోనే వీ గోయింగ్ టు రీస్టార్ట్ దట్ ఎంటైర్ థింగ్. తర్వాత రాష్ట్ర గవర్నమెంట్ అక్షరాల ఒప్పందాలు జరిగి చాలా మంది గవర్నమెంట్ కూడా ఎంఓయూ చేస్తున్నారు. వాటన్నిటిని రివ్యూ చేస్తారా లేకపోతే ఎట్లా ఉండబోతుంది ఈ కొత్త పాలసీ? అంటే వీ హ్యావ్ ఓన్లీ టోల్డ్ దెమ్ వన్ థింగ్
whoever has got an MOU, it's an MOU. If it has come into an agreement, we are asking them, agreement prakaram, Meeru, are you committed to your investments or not? If you are committed to your investments, then we are asking them what is the kind of commitment they are going to give us and complete it. ఒకవేళ వాళ్ళు చేయలేదు అనుకోండి, బహుశా కొన్నిసార్లు ఇండస్ట్రీ కావచ్చు, సైకిల్ ఈరోజు బాగలేదు కావచ్చు, అంటే ఇన్వెస్ట్మెంట్ సైకిల్స్ బాగలేదు కావచ్చు, we might give additional time to those investors. But pure MOU పెట్టుకున్న వాళ్ళతో అయితే మాత్రం I don't think it's like this. Only if the people have entered into a proper agreement with the government of AP, that's where we'll take it. Yes, madam? No, we have, for example, if any big large industry which provides more than 2,000 jobs, quality jobs, we are giving them 100% SC, GST reimbursement. తర్వాత దాంతోనే కాకుండా we are also giving power incentives also to those people. We are for power. కానీ when you go into open market, which we give them access to, ఈ ఓపెన్ మార్కెట్లో వెళ్ళినప్పుడు they might come down to 4 to 6 rupees. So అలాంటి పరిస్థితుల్లో we might give some opportunities, some advantages to those people. What about the land bank availability about the future of this? ల్యాండ్ బ్యాంక్ ఈ రోజు మనకి మన రాష్ట్రంలో ఈ రోజు ఏపీఐసి చేతిలో అంటే we have without non-incumbrance, అంటే no dispute, nothing, we have 45,000 acres of land available to us. So మా టార్గెట్ కూడా ఏంటంటే ఈ 45,000 acres of land will be developed as pure industrial zones. సో ఈ జోన్స్ చేసే ముందర కూడా ముఖ్యమంత్రి గారు చెప్పినట్టుగా ఎన్వైరన్మెంటల్ ఫస్ట్, మన ఎన్వైరన్మెంటల్ ప్లస్ పొల్యూషన్ వర్డ్తో వీఆర్ ఫస్ట్ మ్యాపింగ్ ద ఎంటైర్ స్టేట్. ఈ మ్యాపింగ్ ద్వారా ఏ ఇండస్ట్రీస్ రెడ్ కేటగిరీ ఇండస్ట్రీస్ ఎక్కడ రావాలి, గ్రీన్ కేటగిరీ ఎక్కడ రావచ్చు. అఫ్కోర్స్ గ్రీన్ కేటగిరీ కెన్ కమ్ ఎనీవేర్ అనుకోండి, పర్టికులర్లీ రెడ్ కేటగిరీ ఇండస్ట్రీస్ ఇప్పుడు మీరు అందరూ చూస్తున్నారు, కెమికల్ ఫ్యాక్టరీస్ కావచ్చు, లేకపోతే ఎనీ ఇండస్ట్రీ విచ్ ఇస్ హ్యాండ్లింగ్ hazardous మెటీరియల్, ఇవన్నీ కూడా we are going to be identifying them and looking at keeping only in that industrial zones అనమాట. It is not going to be ఎక్కడంటే అక్కడ కాకుండా, particularly we are going to drive them. All the red category zone has to be in an industrial estate with common facilities and better pollution controls. This policy ఎంత రావచ్చు అంటే we are committing on 3 major issues. We are committing today from the state of from the government of Andhra Pradesh 100% land availability, 100% energy అంటే power, backup power, 100% water availability. ఈ వాటర్ అవైలబిలిటీ అనేది ఈరోజు దేశంలో ఏ రాష్ట్రం కూడా కమిట్మెంట్ చేయలేదు అన్నమాట. టుడే వీఆర్ కమిటింగ్ ఫర్ ద ఫస్ట్ టైం ఈవెన్ వాటర్ టు ద ఇండస్ట్రీ అన్నమాట. అది ఉండిన తర్వాతనే వీఆర్ గివింగ్ దమ్ నో అబ్జెక్షన్ సర్టిఫికేట్. దీనికన్నా ముందర వీఆర్ ఆల్సో టేకింగ్ ద నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ ఫ్రమ్ ది ఎన్వైరన్మెంట్ and the pollution board with the chemicals that they are going to use. Our chemicals kuda they are supposed to get NOC anamata. So it is going to be a thorough procedure followed. Ivanni oka vidhanga unte creating a world class workforce. Ee roju we are telling them, we are committing to that industry. Meeku life cycle meer ikkada unnappudu safe, we are going to making sure that we will give you that 100% your workforce, quality workforce will be provided by the state at the cost of the state. So ఏ ఇండస్ట్రీస్ కైనా ద బిగ్గెస్ట్ కాస్ట్ ఫర్ దెమ్ ఇస్ ట్రైనింగ్. సో ఈ రోజు ఆ ట్రైనింగ్ కాస్ట్ మనం భరిస్తున్నాం కాబట్టి ఇట్ బికమ్స్ అన్ ఇండైరెక్ట్ ఇన్సెంటివ్ టు దెమ్ అన్నమాట. కర్నూలులో మెగా పార్క్ ఉంది అండ్ లాట్ ఆఫ్ ల్యాండ్ ఈజ్ అవైలబుల్. ఆ మెగా పార్క్ మేము 3 years నుంచి అక్కడ ఇండస్ట్రీ పెట్టడానికి తిరుగుతున్నాం. ఇంతవరకు ఎన్విరాన్మెంటల్ క్లియరెన్స్ రాలేదు. From 3 years. Mega park Karnool. This is Urvakal you're talking about. Urvakal, Guttapadu and Komarolu. See, basic ఇక్కడ మీరు అంటే గతంలో అంటే let me not go back to past and I'd rather correct the mistakes that have happened. అందుకని జనరల్ గా గతంలో జరిగింది ఏంటంటే you should first take the priority, first clearance from the environment. ఎన్వైరన్మెంట్ నుంచి క్లియరెన్స్ తీసుకున్న తర్వాతనే నోటిఫికేషన్ ఆఫ్ దట్ జోన్ ఇస్ క్రియేటెడ్ అన్నమాట. ఆ జోన్ క్రియేషన్ అయిపోయిన తర్వాత దెన్ యూ క్రియేట్ అన్ ఇండస్ట్రియల్ పార్క్ అండ్ దట్స్ వెన్ వీ కాల్ అవుట్ ఇన్వెస్టర్స్.
కానీ పరిస్థితులు ఇప్పుడు ఆ విధంగా ఆ రోజు జరగలేదు కాబట్టి ఈరోజు మీరు అందరూ కూడా ఇబ్బంది పడుతున్నారు. ఈ ఇబ్బందులు మీరు పడకూడదని చెప్పే మేము ఈసారి ఫస్ట్ థింగ్ వీఆర్ క్రియేటింగ్ ద పర్మిషన్ ఫ్రమ్ ద ఎన్వైరన్మెంట్, వీఆర్ టేకింగ్ అప్ ఫ్రంట్ పర్మిషన్ ఫ్రమ్ ఎన్వైరన్మెంట్, పర్మిషన్ ఫర్ పొల్యూషన్, అంటే ఏ కెమికల్స్ మీరు వాడబోతున్నారో దానికి కూడా ఎన్ఓసి తీసుకొని వచ్చి ముందరగానే. అలాగే దాని తర్వాత వీఆర్ ఆల్సో క్రియేటింగ్ గివింగ్ యూ యాక్సెస్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఊరవకల్ అన్నారు మీరు, బిగ్గెస్ట్ ప్రాబ్లమ్ ఊరవకల్ ఏంటంటే వాటర్ అవైలబిలిటీ లేదు. టుడే వీఆర్ మేకింగ్ షూర్, మేము ఇరిగేషన్ డిపార్ట్మెంట్తో మాట్లాడి వీఆర్ గోయింగ్ టు మేక్ షూర్ దట్ ఇండస్ట్రియల్ పార్క్ విల్ గెట్ 150 days of water availability. We are creating purposes అన్నమాట. So దాదాపు the entire 8,000 acres of that industrial park will get that water. సార్ మీకు ఒక రిప్రజెంటేషన్ ఇచ్చాము. చెప్పు. $10 lakhs of the